హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెగ్యులర్ రెసిపీనండి, కానీ కొంచెం టేస్టీగా చేస్తున్నాను వెజిటేబుల్స్ తోటి. పేలల ఉప్మా అంటారు, కొంతమంది బొంగుల ఉప్మా అని కూడా అంటారు. చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని మనం ఎలాగైనా తినొచ్చు, బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు, స్నాక్ ఐటెం లాగా తినొచ్చు, డిన్నర్కి కూడా కొంతమంది ప్రిఫర్ చేస్తారు. చూసేద్దామా ఎలా తయారు చేయాలనో. కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలండి. ఆయిల్ హీట్ కాగానే పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసాను, జీలకర్ర కూడా వేసుకోవాలి. నేను ఆవాలు వేయనండి, దీంట్లో ఆవాలు అవసరం పడ్డది. 2 ఆనియన్స్ కట్ చేశాను పెద్ద సైజువి, ఇంకా 10 మిర్చి, కరివేపాకు వేసాను. దీంట్లో వెజ్జీస్ అండి, క్యాప్సికమ్, బీన్స్, క్యారెట్ వేసాను. కొంచెం ఫ్రై చేయగానే టమాటాస్ కూడా వేసేయాలి. టమాటాస్ వేసినాక రుచికి సరిపడా సాల్ట్ వేయాలి. మొత్తం ఫ్రై అయ్యాక కొత్తిమీర వేసుకున్నాను. నేను కొత్తిమీర కట్ చేసుకొని వేసుకున్నాను. ఇది చాలా నేను సీజర్తోనే కట్ చేస్తానండి. ఏమన్నా ఆకుకూరలు ఉంటే తొందరగా అయిపోతుంది. ఇప్పుడు స్టెయిన్ చేసిన పేలాలండి ఇవి. నేను వాటర్లో డిప్ చేసి వేస్తున్నాను. పసుపు మర్చిపోయాను, పసుపు వేసాను. వేసుకున్నాక ఇప్పుడు పుట్నాల పప్పు అండి, నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా పుట్నాల పప్పు వేసాను. చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో నిమ్మకాయ పిండుకోవచ్చు, మీరు నుంచి చల్లుకున్న వస్తుంది. చూసారా ఎంత క్విక్గా అయిపోయిందో. Thank you for watching.